ఏడో తరగతిలో 8వ పాఠం గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు అన్నమాట. ఈ పాఠం యొక్క రచయిత ఎవరు అంటే దేవులపల్లి రామానుజరావు. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ప్రక్రియ చూసినట్లయితే ఇతివృత్తం ఏమో సాంస్కృతిక విలువలు, ప్రక్రియ రేడియో ప్రసంగం. రేడియో ప్రసంగం అనగా ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఒక వ్యాసాన్ని రేడియో ద్వారా ప్రసారం చేస్తే దాన్ని రేడియో ప్రసంగం అంటారు. రేడియో ప్రసంగంలో విషయం అనేది క్లుప్తంగా ఉంటుంది మరియు సరళంగా ఉండడం జరుగుతుందన్నమాట. పాఠం యొక్క ఉద్దేశం చూసినట్లయితే ఈ పాఠం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా సరే ఇంట్లో కూర్చొని మనం చూస్తున్నాం. కానీ ఈ ప్రసార మాధ్యమాలు అభివృద్ధి చెందకంటే ముందు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఆనందపడేవాళ్ళు, సమాచారాన్ని ఏ విధంగా తెలుసుకునేవారు, అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులను గౌరవించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. రచయిత పరిచయం చూసినట్లయితే ఈయన వరంగల్ జిల్లా దేశాయపేట గ్రామంలో జన్మించాడు. ఈయన యొక్క రచనలు చూసినట్లయితే పచ్చతోరణం, సరస్వతి నవనీతం, తెలుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు ఈయన యొక్క రచనలు. 50 సంవత్సరాల జ్ఞాపకాలు అనేవి ఈయన యొక్క ఆత్మకథ. మరియు శోభ అనేటువంటి ఈయన యొక్క పత్రికలు 2 ఉన్నాయి. శోభ అనేటువంటిది మాసపత్రిక. ఇది 1946లో ప్రారంభించాడు. దీనికి సంపాదకుడుగా ఉన్నాడు. గోల్కొండ పత్రికను కూడా ప్రారంభించి కొంతకాలం నడిపించడం జరిగిందనమాట. ఈయన ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగాను మరియు రాజ్యసభ సభ్యుడిగాను విశేష సేవలు అందించడం జరిగిందనమాట. ఇతని గురించి కానీ ఈ పాఠం యొక్క మొత్తం వివరాలు కానీ పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.